సైడ్ రండి సైడ్ దూరం రా దూరం దూరం చలో చలో సైడ్ రండి కొద్దిగా రండి. మొట్టమొదటిసారి చిత్తూరులో ఏదో ఫంక్షన్ సందర్భంగా మలంపేట నుంచి ఇక్కడ ఆపడం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం వారి తండ్రి కాలం నుంచి మా తండ్రి గారికి ఉన్న స్నేహం, మాకున్న స్నేహం, మేమిద్దరూ కలిసి లెజిస్లేటర్స్గా చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం, కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉండేది. పరస్పర గౌరవం ఇచ్చుకునేవారు, వారు చేసే పనులని అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఇద్దరు ఒకటే పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకి చర్మగీతం పాటు పెద్ద మ్యాండేట్ ఈ మూడు పార్టీలకి, తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ జనసేన పార్టీలకు పెద్ద మ్యాండేట్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం, అక్కడ మోడీ గారు మారు ప్రధానమంత్రి కావటం చాలా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన 15,000 కోట్లను వారు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి, ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ 7,20,000 కొత్త ఆయకట్టుకి, అదేవిధంగా గోదావరిలో 10 లక్షల స్థిరీకరణకు, 10 లక్షల ఎకరాలకు స్థిరీకరణకు, కృష్ణాలో 13, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల స్థిరీకరణకు, అంటే 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 7,20,000 కొత్త ఆయకట్టు, 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది. మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు 10 పైసలు 15 పైసలకు యూనిట్ వస్తుంది. దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీళ్లు తెచ్చుకునేదానికి ఆస్కారం. ఇది చాలా మందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మేలు జరగాలని పెద్ద మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు, అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తున్నాం. మన ప్రాంతాలు మిగతా అభివృద్ధి కూడా త్వరగా చేయాలి. ఏదైతే అరాజకాలు జరిగాయో
ఏదైతే అవినీతి జరిగిందో వాటి అన్నిటిపైన ఉక్కుపాదంతో ప్రభుత్వం ముందరకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలకు, అటువంటి ప్రజలకు న్యాయం చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏ ప్రోగ్రామ్స్ అయితే అనౌన్స్ చేసిందో ఎలక్షన్, ఈ 3 పార్టీల పైన నమ్మకం ఉంచుకునేదానికి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము మోడీ గారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలనో వాటన్నిటికి కూడా మా పార్టీ తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి ముందరికి పోవాలని నేను ఆశిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానము టేక్ ఓవర్ చేసిందంటే పలమనేరు పరిసర ప్రాంతాల వాసుల యొక్క కళ. ఎన్నో సందర్భాల్లో చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రయత్నం చేశాం. ఎప్పుడు జరగంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఆయన కోరింది అది ఒక్కటే. ఎందుకంటే నాకు అది అవసరం, మీరు దయచేసి ఇది చేసి ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి ఈరోజు టీటీడీ ద్వారా ఆ టెంపుల్ డెవలప్ అవుతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే ఈరోజు అది డెవలప్ అవుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గానికి కావచ్చు, మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. నా ఒక చిన్న విషయం నా ఇప్పుడు కీలపట్ల నుంచి టీటీడీలో కలిపినారు, చాలా సంతోషం. గుడి చాలా ప్రాచీనం కలిగిన. రెండోది ఏమిటంటే డబుల్ రోడ్ లేదునా, హైవే రోడ్ పక్కన ఉంది. కర్ణాటక బస్సులు, తమిళనాడు బస్సులు అక్కడ పోవాలంటే డబుల్ రోడ్ లేరునా, ఒక కారు పోతే కూడా ఇబ్బందినా సైడ్ ఎత్తాలంటే. మనం కానీ డబుల్ రోడ్ వేస్తే కన్నా కాణిపాకంలాగా బోయకొండలాగా డెవలప్ అవుతుంది. ఒక ఇదినా చేస్తాడులే, ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఉన్నాడు కదా. మనకి హైవే పక్కనే ఉందినా, హైవే పక్కలో ఉందినా, డబుల్ రోడ్ వేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఒక్క స్థాయిలో ఆయన చేశారు కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం చేశా. తప్పనిసరిగా రేపు దాన్ని కూడా, ఎందుకంటే నాట్ ఓన్లీ కీలపట్లే కాదు, అది రింగ్ రోడ్, మళ్ళీ కీలపట్ల నుంచి జరావరపల్లికి వచ్చి మళ్ళీ ఎన్హెచ్ఐ కలపడం, ఈ మదనపల్లి రోడ్లో నుంచి ఆ రోడ్డుకి లింకప్ చేసుకోవడానికి అదొక అవకాశం ఉంటుంది. కాబట్టి అది రింగ్ రోడ్గా తీసుకొని దాన్ని డబుల్ రోడ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా భవిష్యత్తులో చేయడానికి ప్రయత్నం జరుగుతుంది.